ఎఫ్ఐఆర్ చేస్తారు, పేదోనికి ఏమో కోర్టు అనుమతి కావాలి, వాడు ఏ కోర్టుకు పోతాడు, ఎవరు ఉంటారు, ఎవరు చెప్తారు? ఇంత చదువుండి తెలుగున్న వ్యక్తులు మనం పోతేనే భయం అవుతుంది. పెద్దోనికి ఒక న్యాయం, పేదోనికి ఒక న్యాయం. అంటే డబ్బు ఉన్నోళ్ళకి ఒక న్యాయం, డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయం. అంటే జరగలేనటువంటి వాళ్ళు కోర్టు పోలే, పోలీసు వాళ్ళు కోర్టు అనుమతి తీసుకురాగా ప్లీజ్ ఇంకోటి బీసీ కమిషన్ చైర్మన్ గారు నిరంజన్ గారు, మౌనికని, గణేష్ గారు కలిసి పరామర్శించారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆ ప్రాంతాన్ని పోయి వాళ్ళతో మాట్లాడి ఆగాలన్నా చర్చే బాగా. పొన్నం ప్రభాకర్ గారు డీజీపీని ఆదేశించాడు, ఇమీడియట్ కేసులు బుక్ చేయాలి, నిజ నిజాలు చేయాలి. అరే కొట్టిన పడగా ఇమీడియట్లయితే ప్రభుత్వ పరంగా స్పందించలేదు మాట్లాడితే. అదే కాదు దయచేసి ఇక్కడ ఎవరికైనా రక్తం వెళ్ళిన ఏదైతే వెళ్ళిందో అక్కడ ఇంకోటి పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నాయి కదా, ఆ వీడియోలు వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని ఆపిర్రు. 3 గంటల నుంచి 5 గంటల వరకు, తర్వాత 5 గంటల తర్వాత ఏం జరిగింది, 3 గంటల నుంచి 5 గంటల వరకు ఏం జరిగింది, మొత్తం అదే ప్రభుత్వం పరామర్శించలేదు. ఒకరు అసలు పోలీసు వాళ్ళు పడలేదు, ఇంకొకరు తర్వాత వాళ్ళ కోర్టుకి ఎందుకు పోతున్నా, కోర్టు ఎందుకు ఇద్దరు 20 గంటలకు ఒక కంప్లైంట్ కట్టేస్తున్నప్పుడు 20 గంటల సమయం పోలీసు కేసు బుక్ చేయాలి, తీసుకోవాలని చెప్పి పోలీసు వాళ్ళు దానికి సంబంధించి. కాబట్టి డీజీపీ గారి పేరు, ఎస్పీ గారి పేరు, పీసీ కమిషన్ మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పోయింది అక్కడ. రవికుమార్ గారు మీరు ఎవరు ఇప్పుడు చెప్పండి. బీసీ కమిషన్ ఈరోజు డేట్ ఎంత? ఎన్ని రోజులు కేసు బుక్ అయ్యి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు మేమంతా నాగరికర్ణలో పోయి అక్కడ దీక్షా శిబిరంలో మేము కూర్చుంటే అప్పుడు బీసీ కమిషన్ వచ్చింది. బీసీ కమిషన్ దీక్షా శిబిరానికి రాలేదు, గుర్తుపెట్టుకోండి. బీసీ కమిషన్ నిరంజన్ గారు దీక్షా శిబిరానికి రాలేదు, పోలీసు వాళ్ళకి చిట్టి ఇచ్చి పంపించారు. పోలీసు వాళ్ళకి చిట్టి ఇస్తే పోలీసు వాళ్ళు చిట్టి నా చేతికి ఇస్తే నేను ఇచ్చిన బాధిత కుటుంబానికి నేను ఇచ్చిన చిట్టి ఇట్లా బీసీ కమిషన్ వాళ్ళు వచ్చిరని చెప్పేసి ఏంటి శిబిరానికి రారండి? శిబిరానికి వస్తే తప్ప బీసీ కమిషన్ వాళ్ళు శిబిరానికి రాకూడదని ఏమైనా ఉన్నదా? రాకుండా పోలీసు వాళ్ళకి కబురు ఇచ్చి పంపిస్తే పోలీసు వాళ్ళు చిట్టి రాసిస్తే చిట్టి నా చేతికి ఇస్తే నేను ఇచ్చిన విశ్వేశ్వర మహారాజ్కి అప్పుడు బీసీ కమిషన్ వచ్చిందని తెలిసింది. ఎందుకు బీసీ కమిషన్ శిబిరానికి వస్తే ఏమైతే అది కొడతారు వాళ్ళని. ఏమన్నా ఇంకో విషయం చెప్తా. ఒక బాలింత ఒక బహుజన కుటుంబం నుంచి ఒక ప్రాణం పోతే అక్కడ జిల్లా కలెక్టరు ఆర్డీఓ వచ్చి అసలు దహన సంస్కారాలకి ఇంతకుముందు 15,000, 5,000, 10,000 ఇస్తుండే, ఇంతకుముందు 15,000 ఇస్తుండే. కనీసం వాళ్ళ పాపం గరీబోళ్ళు, వాళ్ళ దగ్గర ₹1 చిల్లి గవ్వలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే డ్రెస్ లో ఉన్నాడు గణేష్, అదే బట్టలు వేసుకున్నాడు. కనీసం ఆ దీక్ష శిబిరంలో కూర్చుంటే కింద నెలపైన కటిక నెలపైన కూర్చున్నాడు. కనీసం ఒక మ్యాట్ వేయాలని కూడా తెలియదు అండిలకి. ఆర్డీఓ రాడా, కలెక్టర్ రాడా? ఆయనకు సంబంధం లేని విషయమా? ఒక సమాజం మొత్తము రోడ్డు పైన వచ్చి దీక్ష టెంట్ వేసుకుని దీక్ష చేస్తుంటే ఏం జరిగిందని చెప్పేసి ఎప్పుడు రావాలండి? మిగతా నాయకులందరూ, రాష్ట్ర నాయకులందరూ వచ్చి ప్రశ్నిస్తే అప్పుడు వస్తాడా? అప్పుడు నిద్ర లేచిండా? నేను చుట్టీమే అంటాడా? నేను లీవ్ లో ఉన్నా అని చెప్తాడా? నాకు విషయం తెలియదు అని చెప్పేసి ఆర్డీఓ మాట్లాడతాడా? సిగ్గుండాలంటే ఇట్లా మాట్లాడుకోవడానికి. సిఐ గురించి సిఐ పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా చేతనవ్వకపోతే జిల్లా ఎస్పీ గారికి సిఐ పైన కనీసం యాక్షన్ తీసుకోలేకపోతే ప్రజాప్రభుత్వం ఉండి ప్రజాప్రభుత్వం అండి ఏ ప్రజాప్రభుత్వం అండి ఇంత జరుగుతుంటే పోలీసులు అధికారులు ఎందుకు యాక్షన్ దయచేసి ఎట్లుంటదంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఈ దేవుని అంశము, బీసీ అంశం, సెన్సిటివ్ అంశం కాబట్టి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో వీళ్ళు ముందుకు పోతారు. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు దేశంలో చాలా సంఘటనలు చూపిస్తాం. చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవద్దని చెప్పిందా? ఏమన్నా కేసులు అడుగునే ప్రయత్నం చేసినా చట్టం ప్రకారం ముందుకు పోయారు. పోలీసు వాళ్ళకు సంబంధించి కావచ్చు, అధికారుల సంబంధించి పూర్తి స్వేచ్ఛ ఉండి ముందుకు పోయే క్రమంలో బీసీ కమిషన్ శిబిరాలు వాళ్ళనే వాళ్ళు పాలవుతారు కదా. నేను చెప్పింది మీరు చెప్పారు మీరు చెప్పిరా? నిన్న వచ్చిర్రు. అంతకుముందు ఎస్పీ గారు, కలెక్టర్ గారు బాధితులతో మాట్లాడిరు. అంతకుముందు బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ డీజీపీని ఆదేశించారు.
తర్వాత పోలీసు వాళ్ళు వివరించారు చాలా స్పష్టంగా. ఎందుకు సంఘటన ఎప్పుడు అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి 5 గంటల ఏం జరిగింది? ఆగాలి. మీరు దయచేసి ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో ముందుకు పోతే ఎవరం కూడా ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటన మీద చర్యలు తీసుకుంటారు. అంటే ప్రభుత్వం ఆన్సరబుల్ గా ఉండాలి కదా. దయచేసి మాది చెప్పాలి, చట్టం ప్రకారం చర్యలు ఎవరైనా తన మన అనే భేదమే లేదు. శ్రీనివాస్ గారు ఏమంటున్నారు విన్నారు కదా, మరొకసారి అగ్రవర్ణాలకు అరే నిమ్న నా వర్గాల, ఇది కాదు. రెండు వర్గాల పోరు అయితే మళ్ళా ఇక్కడ అగ్రవర్ణాలు ఇంకో చట్టము, అలకోటి, ఇలకోటి ఉండదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చట్టం అందరికీ చుట్టం కాదు, అందరికీ చట్టం ఒకే విధంగా ఉంటది. శ్రీనివాస్ గారికి మీకైనా వేరే చట్టం అందరికీ ఒకే చట్టం ఉండాలి కదా. చట్టం ప్రకారం తప్పు చేసింది శ్రీనివాస్ రెడ్డి అయినా ఇంకోదైనా చర్యలు తీసుకుంటారు కదా. దాంట్లో భాగంగా చట్టాన్ని కాపాడే ప్రయత్నం చేయమని చెప్పినా, లేకపోతే బాధ్యతపై చర్యలు తీసుకోవాలని చెప్పినా. కాకపోతే ఏదైనా విచారించి తొందరపడి తీసుకోరు కదా. ఏదైనా అనవసరం ఇప్పుడు దానికి సంబంధించిన వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాంట్లో ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కదా. కాబట్టి వాళ్ళు కూడా చట్టం ప్రకారం మాత్రం చర్యలు తీసుకుని చెప్పి వాళ్ళు కూడా వాంగ్మూలం ప్రకటించారు కదా. మీడియాకి చాలా స్పష్టంగా సీఏ గారు ప్రకటించారు కదా. సీఏ గారు మాట్లాడాడు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మంత్రి గారు, బీసీ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించబడ్డ వెంకటయ్య గారు మీరు అక్కడికి. కాబట్టి దాన్ని ఏంటంటే ప్రతిదాని రాజకీయ కోణంలో చూడదు. ఖచ్చితంగా ఇది సెన్సిటివ్ విషయం. ఈ అంశంలో ఖచ్చితంగా ప్రభుత్వం చట్టం ప్రకారం చర్యలు తీసుకుని తనమన అనే భేదం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకెవరినో కూడా చర్యలు తీసుకుంటారు, దాంట్లో నేను కూడా చర్యలు తీసుకుంటారు కదా. కాబట్టి చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి అనవసరం బడగాజి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఏదో చేసిన ఆయన మీదకి అక్కడ సంఘటన సంబంధించినటువంటి బాధ్యతపై చర్యలు తీసుకునే ప్రయత్నం. నేనేమంటున్నా, చరణ్ కౌశిక్ గారు, సంఘటన జరిగింది ఏ రోజు, మీ నాయకులు వచ్చింది ఏ రోజు, పీసీ కమిషన్ వచ్చింది ఏ రోజు, ఇన్ని రోజులు ఎందుకు మీరు మౌనంగా ఉండి రాష్ట్రం మొత్తం కూడా అన్ని పార్టీల వాళ్ళు, బహుజన సంఘాల వాళ్ళందరూ గొంతు విప్పిన తర్వాత, ప్రభుత్వాన్ని గెరావ్ చేసిన తర్వాత అప్పుడు